ఎన్నడూ కూడా దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సులు ఏంటది అసలు ఆ దృశ్యాలు ఏంటి కొట్టుకోవడం ఏంటి ఎన్నడూ మనం విమానంలో కూడా ఉండవు అక్కడ ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటి ఉండదు ఆ టైప్లో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒకటంటే ఒకటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చి ఒక్క పని కూడా 25-22 నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు ఇంకా తెల్లారైతే మీకు డబ్బులే యావ తప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలని యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఆలోచన తప్ప ఒక్కటంటే ఒకటి పని చేసి ప్రజలకి హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసి నేను మిమ్మల్ని దయచేసి ప్రార్థించేది ఒకటే చాలా దూరం నుంచి 350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరందరూ వచ్చినందుకు దానికి ధన్యవాదాలు కానీ మిమ్మల్ని ప్రార్థిస్తాం మొదటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏంటో మనకు తెలియదు 3 ఎలక్షన్లు కొట్టాక మనం తెలంగాణ వచ్చినాం 14లో 18లో 23 ప్రతిసారి మనం ఒకటే చూపిస్తుంది ఆ ఒకటి అనే సంఖ్య దాటట్లేదు మనం ఎప్పుడు అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచింది కొట్టుగూడు మొదటిసారి కొట్టుగూడు ఫస్ట్ తర్వాత ఖమ్మం మళ్ళీ తర్వాత భద్రాచలం ఇది 3 ఇంకా కొట్టుగూడెం ఖమ్మం భద్రాచలం నా రిక్వెస్ట్ మీ అందరితో కాదు ఒకటే అక్కడ సరిపోతుంది ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాను ఒక మనుగురు సరిపోతాం 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా చెప్తాను ఇంకా డీలింగ్ ప్లేస్ అయితే కొంచెం పెరుగుతాయి కాబట్టి నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను మాకు కూడా ఏంటంటే 300 కిలోమీటర్ల దూరం కదా కొద్దిగా తక్కువ రాకపోవడం తక్కువ దగ్గర దగ్గర ఎక్కువ తిరుగుతాం దూరం కాబట్టి అక్కడ మాట పిలిపించుకుంటూ వచ్చేపోయి లేకపోతే తక్కువ కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం నేను ఎట్లా 10-11 సార్లు చేస్తున్నాను భద్రాచలం కొత్తగూడెం నేను వస్తున్నాను కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి